ఉమ్మడి వరంగల్ జిల్లాను భారీ వర్షాలు ముంచెత్తాయి. హన్మకొండ, మహబూబాబాద్, వరంగల్ జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపాయి. గ్రేటర్ వరంగల్ పరిధిలో పలు కాలనీలు నీట మునిగాయి. వడ్డేపల్లి చెరువు, ఊర చెరువు కట్ట తెంగడంతో గోపాల్పూర్ ప్రాంతంలోని కాలనీలు నీట మునిగాయి. ఇళ్లలోకి వరద నీరు చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపై వరద ప్రవాహంతో పలు ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. వరంగల్లో చాలా ప్రాంతాలు జల దిగ్బంధంలోనే ఉన్నాయి. వర్షాల ఎఫెక్ట్ స్పష్టంగా కనిపిస్తుంది. వాగుల ఉధృతికి వరి పంట కూడా నీట మునిగింది. పలు కాలనీలు జల దిగ్బంధంలో ఉన్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లానైతే వర్షాలు ముంచెత్తిన నేపథ్యంలో తాజా పరిస్థితి నవీన్ అందిస్తారు. నవీన్. విజయచంద్రిక, వరంగల్ నగరంలో పరిస్థితి మనం చూడవచ్చు. వర్షాలు తగ్గినా కూడా వరద ఉధృతి మాత్రం తగ్గడం లేదు. మనం చూస్తున్నాం ఇక్కడ జవహర్ నగర్ కాలనీ అయితేనేమి, హన్మకొండలోని సమ్మయ్య నగర్ కాలనీ, జవహర్ నగర్ కాలనీ, ఇవన్నీ కూడా ఇంకా వరద ఉధృతి తగ్గనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ప్రజలు బయటకు రాలేక ఇక్కడ ఇండ్లలోనే ఉన్నటువంటి దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. కార్ల పరిస్థితి ఇది ఒక ప్రధాన రహదారి. ఇది ప్రధాన రహదారి ఒక నదిని తలపిస్తున్నటువంటి దృశ్యాలు. మనం ఇక్కడికి GWMC ఏర్పాటు చేసినటువంటి ఒక బ్రాలీ ప్రొక్లైనర్ ద్వారా మనం ఇక్కడికి చేరుకోవాల్సి వచ్చింది. ముంపు బాధితుల కష్టాలు తెలుసుకునేందుకు ఇక్కడ వాళ్ళు అన్నం కూడా ఉదయం నుంచి ఆహారం కూడా తీసుకోలేక ఆహాకారాలు చేస్తున్నటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఇంట్లో అప్పటికే ఉన్నటువంటి ఆహార పదార్థాలు తప్ప వీళ్ళు మామూలుగా బయటకు రాలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వరద ఉధృతి అంటే ఈ కాలువ ప్రధానంగా వడ్డేపల్లి చెరువు అలుగుపోస్తుండడంతో పైన ఉన్నటువంటి మడికొండ చెరువు కట్ట తెగిపోవడంతో ఆ వాటర్ అంతా కూడా ఇటు వస్తూ ఉంది. హన్మకొండలోని సగం ప్రాంతం అంతా ఈ వడ్డేపల్లి చెరువు వరద ఉధృతిలో చిక్కుకున్నటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. బాధితులతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం, అక్కడికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. భారీ ప్రొక్లైనర్ ద్వారా మనం ఇక్కడికి చేరుకున్నాం. GWMC కార్పొరేషన్ ఏర్పాటు చేసినటువంటి ప్రొక్లైనర్లో మనం ఇక్కడికి చేరుకున్నాం. ఇక్కడ ఉన్నటువంటి చాలా కాలనీలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. వందలాది మంది ఇంకా జల దిగ్బంధంలోనే ఉన్నారు. కొంతమందిని రాత్రికి రాత్రి పునరావాస కేంద్రాలకు తరలించినటువంటి పరిస్థితి. సాక్షాత్తు ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్ కూడా ఆమె బాధితురాలుగా మారింది. మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎట్లాంటి ఇబ్బందులు ఉన్నాయండి, మీరు ఎట్లాంటి విషయాలు గమనించారు ఇక్కడ? నమస్కారం అండి. ABN స్టూడియో వాళ్ళకు ప్రత్యక్ష ధన్యవాదాలు. మీరు కూడా చూస్తుండ్రు కదా, మేము నైట్ నుంచి మా సారు ఇక్కడ 57 డివిజను, నేను సెకండ్ టైము 70 కోట్లతోటి డట్టు కట్టించిన. ఈసారి పరిస్థితి ఇట్లా ఘోరంగా ఉంది. మీరు చూస్తున్నారు కదా, నేను స్థానిక కార్పొరేటర్ టీవీ టవర్ కాలనీ నుంచి ఇప్పుడు మాట్లాడుతున్నా. ఇట్లా టీవీ టవర్ కాలనీ, అమరావతి నగరు, కుడా కాలనీ, వివేక నగరు, విద్యానగరు, ఇక్కడ ప్రెసిడెన్సీ స్కూలు, సమ్మయ్య నగరు, వివేక నగరు, మళ్ళీ వికాస్ నగరు, ప్రగతి నగరు. వరద ఉధృతికి కారణం ఏంటి? ఎందుకు ఇట్లా తరచూ ఇక్కడే ఎందుకు ఇంత పెద్దగా ఇంత పెద్దగా అంటే ఎప్పుడు రాలేదండి. అంత ముందు కూడా మేము డట్ట కట్టినప్పుడు ఎప్పుడు రాలే. మేము నైటే చెప్పినాం, కొంచెం వాటర్ వచ్చినప్పుడు ఈ GWMC వాళ్ళకు చెప్తే ఆఫీసర్లకు చెప్తే ఏమన్నారంటే అది మాది కాదు, ఇరిగేషన్ డిపార్ట్మెంటు అని చెప్పారు. ఈకి చేస్తే MHO చెప్తే మాది ఊడడము కాలువలు తీయడం అని ఆయన చెప్పారు. ఆ గుర్రపు డెక్ అన్నది అక్కడ గేట్స్ దగ్గర తట్టింది. వడ్డేపల్లి చెరువు కాదు, ఇక్కడ గోపాల్పూర్ చెరువు దగ్గర, గోపాల్పూర్ చెరువు. అది తీస్తే నైట్ మేము చెప్పినట్టు తీస్తే ఇప్పుడు ఈ పరిస్థితి ఉండేది కాదు. మా సార్ కూడా రాత్రి ప్రజల కోసం తీసుకొచ్చి అక్కడ పడిపోవడం జరిగింది. ఇప్పుడు మా సార్ది కూడా బ్రేక్ అయింది. ఇప్పుడు జనాలను తరలించే క్రమంలో పడిపోయారు. అప్పుడు జవాన్లు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా కష్టపడ్డారు. ఒక 2-3 ఉండి కష్టపడ్డారు, రిస్క్ చేసిర్రు. ఇప్పుడు ఆ పరిస్థితి, ఇప్పుడు నేను ఒక కార్పొరేటర్గా మార్నింగ్ నుంచి చేస్తున్నా. కమిషనర్ మేడంకు, డిపార్ట్మెంట్ వాళ్ళకు ఇంతవరకు ఏ దిక్కు లేదు. నా కార్పొరేటర్కే ఈ పరిస్థితి ఉంటే మామూలు జనాలను ఎలా పట్టించుకుంటారు వీళ్ళు? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏం చేస్తున్నారు? అయితే ఇక్కడ ఉన్నటువంటి కాలనీలు ఏ కాలనీలో బాగా ఇబ్బందులు ఉన్నాయి? ఇక్కడ ఉన్నటువంటి వారిని పునరావాస కేంద్రాలకు తరలించారా? కొందరిని నైట్ కొందరిని పంపించేసినాము, అక్కడ పంపించేసినాము. ఇంకా కొందరు పోలేని పరిస్థితి.
మొత్తం వాళ్ళ బెడ్లు అన్ని తడిసి నీళ్ళలోనే ఉండిపోవడం జరిగింది. ఇప్పుడు ఎవరు కానీ ఇక్కడ పోస్తలేదని మీరు చెప్పి ఏమైనా ఆహారం అందించేటువంటి ప్రయత్నం చేశారా కార్పొరేటర్? చేస్తున్నాం ఇప్పటికీ అక్కడ నుంచి స్టార్ట్ చేసినాం. వాజ్పేయి కాలనీ కూడా మునిగింది. వాజ్పేయి కాలనీ, సమ్మయ్య నగర్ వీళ్ళందరికీ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. మార్నింగ్ టిఫిన్స్ ఇచ్చినాం, నైట్ కూడా అవి చేసినాం. ఇప్పుడు మళ్ళా లంచ్ వాళ్ళకి మీరు 70 కోట్లతోటి ఇక్కడ పనులు చేశామని చెప్పారు కదా, అయినా వరద ఎందుకు వస్తుంది? వరద ఎందుకు వస్తుందంటే డిపార్ట్మెంట్దే. ఆ కొంచెం గుర్రం డెక్క తీసి దాంతో వెళ్ళిపోవు కదా, గేట్లు క్లోజ్ ఉన్నాయి, గేట్లు ఓపెన్ చేసి వెళ్ళిపోవు కదా, ఒక్క సుక్క రోడ్డు మీద ఉండపోవు. ఇప్పుడు చూస్తారు కదా, మీరే చూస్తారు కదా ఎంత పరిస్థితి ఘోరంగా ఉందో. పోలేని పరిస్థితి. వృద్ధులు ఉన్నారు ఇళ్ళల్లో, వాళ్ళు మెడిసిన్ లేక ప్రెగ్నెన్సీ వాళ్ళు ఉన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా ధన్యవాదాలు. వాళ్ళకి చెప్పంగానే వాళ్ళు కూడా రిస్క్ చేసిర్రు. వాళ్ళు ఏదో చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు, తినడానికి వాళ్ళు తిండి కూడా లేదట, మనం వాళ్ళని చేరుకోలేకపోతున్నాం.